మహోన్నతుడును మహాగణుడును అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రియులైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అనుదిన వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఆయన యొక్క మనసు ఏమిటో కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మదేహములతో నీకు లొంగిపోతూ ఉంటుండగా, నీకు అప్పగించుకుంటూ ఉంటుండగా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, తమరే ప్రకటింపచేవానిగా, గ్రహింపచేవానిగా, ఒప్పింపచేవానిగా నీ కార్యములు నీ స్థాయిలో నీ శైలిలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. సకల ఆటంకాల అభ్యంతరాలు యేసు నామములో కొట్టివేస్తున్నాం. ప్రియులైన బిడ్డలందరితో మాట్లాడి మీ రాకడకై మేము సిద్ధపడటానికి కావలసిన అర్హతలు సంపాదించుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమెన్. 14వ తారీఖు జనవరి మాసం 2026వ సంవత్సరం బుధవారం. ప్రియులరా, అనుదిన వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యోహాను సువార్త ధ్యానాలు మనం వరుస క్రమంలో ధ్యానిస్తున్నాం. ఈ దినమున మనము ధ్యానం చేయవలసిన వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దైవ గ్రంథాలు ఉన్నటువంటి వారు తెరచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో సూటిగా మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాను బాప్తిస్మమిస్తున్నటువంటి స్థలాన్ని ప్రత్యేకించి ఉటంకిస్తూ ఉన్నాడు ఈ గ్రంథకర్త. మనము చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించాలి. ఎక్కడ బాప్తిస్మమిస్తున్నాడు యోహాను అంటే సలీము దగ్గరనున్న ఐనోనను స్థలము దగ్గర. ఏ కారణము చేత అక్కడ బాప్తిస్మాలు ఇస్తున్నాడు ఈయన? అక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? సలీము అనేటువంటి ఆ ఐనోను అనబడినటువంటి స్థలమున. ఈ సలీము దగ్గర ఉన్నటువంటి ఐనోనను స్థలము దగ్గర నీళ్లు విస్తారముగా ఉన్నాయట. ఈ నీళ్లు ఎక్కడైతే విస్తారముగా ఉంటాయో అక్కడ బాప్తిస్మం ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అరా కొర నీళ్లతో బాప్తిస్మం ఇవ్వటం అనేటువంటిది ఈనాటి కాలంలో కొన్ని సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎలాగనా అని ఒకవేళ ప్రశ్న మనకు వస్తే చాలామంది చిలకరింపు బాప్తిస్మం అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఈ చిలకరింపు బాప్తిస్మం అనేటువంటిది ఏమాత్రము తగదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీళ్లు విస్తారంగా ఉండాలి. నీళ్ళలో మనము దిగాలి. నీళ్ళలో ముంచబడాలి. అలా ముంచబడితేనే దానిని బాప్తిస్మము అనడానికి ఆస్కారం ఉన్నదని పలు చోట్ల దైవ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని విశ్వాసులారా, చిలకరింపు బాప్తిస్మమై కాదు. మరి ఒక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ జెండా కింద బాప్తిస్మం అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా అసలు బాప్తిస్మము కాదు. బాప్తిస్మము అంటే పాతి పెట్టబడుట అని అర్థం, ముంచబడుట అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఈ ముంచబడితేనే మనం బాప్తిస్మం తీసుకున్నట్టు. ఒకవేళ ముంచకుండా ఎవరైనా బాప్తిస్మం పొందాను అని అంటే అది దైవ గ్రంథం ప్రకారము కాదు. బైబిల్ చెప్పినటువంటి మాట అసలే కాదు. దానిని పరిగణనలోకి తీసుకుని బాప్తిస్మం ఇచ్చుకోవాలని కోరిక కలిగిన వారు, నేను ప్రభువుని క్రీస్తుని అంగీకరిస్తున్నానని తెలియజేస్తున్నటువంటి బిడ్డలు దయచేసి ఈ మాటలను గమనించి ముంచబడటానికే ప్రయత్నం చేయండి. అలాంటి చోటనే, అలాంటి దైవజనుల చేతనే బాప్తిస్మం పొందండి. ఇది కరెక్ట్ అయినటువంటి విధానం. ఇక్కడ బాప్తిస్మము అంటే ముంచబడటం లేక పాతి పెట్టబడటం అనే అర్థాన్ని మనకి దైవ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది కదా. అయితే మనము బాప్తిస్మం ఎక్కడ తీసుకోవాలి? ఏ స్థలములు తీసుకోవాలి అంటే సలీము దగ్గర ఉన్నటువంటి ఐనోనను స్థలము దగ్గర నీళ్లు విస్తారముగా ఉన్న చోట. నీళ్లు విస్తారముగా ఉన్న చోట మాత్రమే బాప్తిస్మం తీసుకుంటే మంచిదని చెప్పిందని పలుమార్లు హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ విస్తారమైనటువంటి నీళ్లు ఉండాలి. ఈనాటి కాలంలో సంఘాల్లో
ఏదో ఒక పెట్ట కథలు చెప్పుకుంటూ కాకమ్మ కథలతో కాలక్షేపం చేస్తున్నటువంటి దైవజనులు అనేక మందిని మనం చూడగలుగుతాం. ఎక్కడో ఉన్న హిస్టరీని తీసుకొచ్చి అది అరగంట చెప్పి వాక్యం 10 నిమిషాల్లో ముగిస్తూ ఉంటారు. ఇది కాదు, మనము చాలా విపులంగా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే నీళ్లు విస్తారంగా ఉంటున్నాయో అన్నాడు కదా, ఆ నీళ్లు విస్తారముగా ఉన్న చోట మాత్రమే బాప్తిస్మానికి మనం పూనుకోవాలన్నాడు కదా. అయితే నీ సంఘములో వాక్యము అనబడినటువంటి నీళ్లు విస్తారంగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, లేక కాకమ్మ కథలే ఉన్నాయా, ఏదైనా పెట్ట కథలే ఉన్నాయా? దయచేసి ప్రియ శ్రోతలు గమనించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం వెళ్ళేది దేవుని సంఘానికి ఎందుకని వెళ్తున్నాం? ఎందుకు వెళ్ళాలి అంటే సంఘముగా కూడి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. రెండవది, దేవుని వాక్యమును సంఘములో బోధిస్తారు కనుక ఆ వాక్యమును వినడానికి వెళ్ళాలి, ధ్యానం చేయడానికి వెళ్ళాలి. అంతేకాకుండా దేవుని సంఘములో తేవలసినటువంటి ఆ సమర్పణలు తీసుకురావడానికి వెళ్ళాలి. ఇలా వెళ్ళగలిగితే మనము దేవుని యొక్క దీవెనలు, ఆయన యొక్క వాక్యపు అర్థము ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. మనకి వాక్యానికి సమయం లేకున్నటువంటి స్థలములో, వాక్యానికి చోటు లేనటువంటి స్థలములో, వాక్యం అంటే యేసు ప్రభువు కదా, యేసు ప్రభువుకి స్థలము ఉన్నటువంటి స్థలములో ఏ వాక్యము అనేటువంటిది విత్తబడట్లేదనుకోండి, మనము దేవుని వాక్యము వినలేదు కనుక, దేవుని వాక్యానికి చోటీ లేదు కనుక, ఆ చోటిచ్చే సంఘము కాదు కనుక ఆ దైవజనుని కొరకు, ఆ సంఘము కొరకు ప్రార్థన చేయాలి. చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇంకనూ అక్కడ కథలే ఉన్నాయనుకోండి, ఏదో కాకమ్మ కథలు చెప్పుకుంటూ వెళ్తున్నారనుకోండి, ఆ సంఘము మానేసి వేరొక సంఘానికి వెళ్ళండి. ఆ సంఘము వాక్యము కలిగినది అయితే, ఆ దైవజనుడు సమర్పణ కలిగిన వాడైతే, వాక్యమును క్షుణ్ణంగా వివరంగా విపులంగా అతడు బోధిస్తున్నటువంటి సంఘం అయితే తప్పనిసరిగా దానికి వెళ్ళే అవకాశాన్ని మనం కలిగించుకోవాలి. ఇదేంటండి, ఉన్న సంఘాన్ని మానేసి వేరొక సంఘానికి వెళ్ళమంటారు? మా తాతలు ఇందులోనే ఉన్నారు, మా తండ్రులు ఇందులోనే ఉన్నారు, ఇప్పుడు మేము కూడా ఈ సంఘములోనే ఉంటాం అని అంటారా? అది మీ ఇష్టం. మీ ఇష్టానికే దాన్ని వదిలివేస్తా ఉన్నాను. నీవు బలపడాలి అంటే, వాక్యమును అర్థం చేసుకోవాలి అంటే, వాక్యపు వెలుగు నీ మీద ప్రకాశింప చేయబడాలి అంటే, నీవు దేవుని యొక్క సంఘములో వాక్యం ఉంటేనే నీవు బలపరచబడగలుగుతావు. నీవు ఆధ్యాత్మికమైన జీవితాన్ని పొందుకోగలుగుతావు. ఇతరులకు ప్రయోజనకరంగా మార్చబడతావు. నీవు ఎవరికి ఉపయోగం లేదనుకో, నువ్వు దేనికి ఉపయోగం? దేని కొరకు నీ జీవితం, ఎవరి కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావో ఆ సజీవుడైనటువంటి దేవుడు అనగా యేసుక్రీస్తు మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏమిటి? ఇదిగో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి మీ దేవుని యొక్క సువార్తను ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా చేర్చండి. అలా చేస్తే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు, బాప్తిస్మ అనుభవంలోకి వస్తారు, అనగా నీటిలో ముంచబడతారు. అలా నీటిలో ముంచబడాలి అంటే ఆ సంఘములో వాక్యం ఉండాలి. కనుక నీవు దేవుని సువార్తను ప్రకటించి కొందరిని ఆయనకు శిష్యులుగా చేయడమే దేవుని యొక్క వాక్య ప్రకటన. అలాంటి యోధుడు కావాలి అంటే నీవు వాక్యం ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలి. వాక్యము కాకుండా ఇదిగో పదవులు ఇస్తున్నారు, నాకు ప్రెసిడెంట్ అనో, సెక్రటరీ అనో, ట్రెజరర్ అనో, లేకపోతే సిఆర్ అనో, పిఆర్ అనో ఏదేదో పదవులు ఇస్తున్నారని నువ్వు అక్కడ సెటిల్ అయిపోతే ఈ పదవులు నిన్ను పరలోకం నడిపించు. ఈ పదవుల కొరకైనటువంటి ఆకాంక్ష నిన్ను ఆధ్యాత్మికంగా చంపివేస్తూ ఉంటుంది. నీవు దాని మీద మనసుంచుతావు తప్ప, ఆ పదవి నీకు పేరు తెస్తుందని భావిస్తావు తప్ప, నాకు పేరు వస్తుందని నువ్వు అనుకుంటావు తప్ప, నీకు పేరు లేదు, పాడు లేదు. అనేక మంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారని నువ్వు గమనించుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం ఆ ముందు వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు
అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చారని దేవుని వాక్యము సెలవిచ్చింది. ఇక్కడ యోహాను కూడా బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మము నీళ్లు ఎక్కువగా ఉన్న చోటనే ఇచ్చాడు. అలాగే నీవు కూడా నీళ్లు ఎక్కువగా ఉన్న చోటనే దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. నీవు ఆ రీతిగా లేకపోతే నీవు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినట్టే, అశ్రద్ధ చేసినట్టే, దేవుని వాక్యము ద్వారా నువ్వు కట్టబడనట్టే. కనుక నీవు దేవుని వాక్యముతో ఉండాలి అంటే నీవు దేవుని యొక్క వాక్యం వెలుగులోనికి రావాలి. ఆ వాక్యపు వెలుగులో నువ్వు జీవించాలి. అంతరార్థములో ఉన్నటువంటి ప్రతి శాప రోత జీవితాన్ని ఆలోచనలో అనగా మనలో ఉన్నటువంటి తప్పిదాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడగలిగితే, నీళ్లు ఎక్కువగా ఉన్న చోటను నువ్వు స్థాపింపబడితే నీవు వాక్యపు వెలుగులోనికి వచ్చినట్టే, అనేక మందిని సంపాదించినట్టే, అనేక వాక్య భాగాలు నీవు ధ్యానం చేసినట్టే. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ఎడల ఉన్నతమైన కార్యము జరిగిస్తాడు. ఆ కార్యము ద్వారా అనేక మందిని నువ్వు బలపరచగలుగుతావు. యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించిన ప్రకారంగా నీవు అంతా చెయ్యకపోయినా అపోస్తలుల వలె నువ్వు వాడబడతావు. ఇలాంటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో, మన యొక్క బ్రతుకులో జరిగించి నూరంతల ఫలములతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా, మీకు స్తోత్రాలు. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని పురుకొల్పి నీ వాక్య భాగములతో నింపి మా హృదయములను తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. అనేక మంది ఈ వాక్య భాగాలు వింటున్నారు. వీరందరూ ఏ దేశములో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా దయచేసి నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి పుటం వేయండి తండ్రి. అందరినీ బలపరచండి ప్రభు. నీళ్లు ఎక్కువగా ఉన్న చోటనే బాప్తిస్మం తీసుకోమన్నారు. అనేక మంది వాక్యము లేనటువంటి స్థలములో వారు సమర్పణ కలిగి ఉండలేకపోతున్నారు. దయచేసి వాక్యపు వెలుగులు ఉన్నటువంటి సంఘములోనికి వారిని నడిపించండి. నీ రాకడకై సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.